అసలు ఎన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఈ క్వెషన్ నన్ను చాలా మంది అడుగుతుంటారండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇన్వెస్ట్ చేయడానికి ఒక 1 ఆర్ 2 స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000 ఉంటే ఈ 1, 2 స్టాక్స్‌లోనే పెడతారు. దీంతో ఏమవుతుందంటే, ఒకవేళ ఈ 2 స్టాక్స్‌లో ఒక స్టాక్ డౌన్ అయిందనుకోండి, మీ పోర్ట్‌ఫోలియో 50% ఎఫెక్ట్ అవుతది. అదే కొంతమంది ఉంటారు. 15-10 స్టాక్స్ తీసుకుంటారు. ఎందుకు? రిస్క్ ఉంటే అన్నింట్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి మీకు రిస్క్ తెలియకుండా ఉంటుంది అని. కానీ ఇన్వెస్ట్మెంట్ అంటే జస్ట్ ఇన్వెస్ట్ చేసి వదిలేయలేం కదండి. మేనేజ్ కూడా చెయ్యాలి. అంటే ఎప్పటికప్పుడు అవి ట్రాక్ కూడా చేస్తూ ఉండాలి. సో నా సజెషన్ ఏంటి అంటే ఒక 5-10 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. దీంతో మీకు రిస్క్ ఇంకా మేనేజ్మెంట్ రెండు బ్యాలెన్స్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, అది 10 స్టాక్స్లో 10,000 కింద డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క స్టాక్ మీకు 50% డౌన్ అయినా కూడా మీకు 5,000 మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మిగతా 95% మీ పోర్ట్ఫోలియో సేఫ్గా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటి అంటే 5-10 స్టాక్స్ ఇస్ అ గుడ్ నంబర్ అని చెప్తాను. మీరు ఎన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు ఫ్రీ ఆల్గో టూల్స్ కావాలి అంటే bluechipalgos.comకి వెళ్ళండి.